ఇండియా పతనాన్ని కోరుకునే అతిపెద్ద శత్రువు ఈ భూమి మీద మనకు ఎవరైనా ఉన్నారంటే పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియడంలే. సింధు జలాలు లేవు, దానికి ఏం చేయాలో తెలియడం లేదు. పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు. ఈ టైంలో అది ఏం చేసిందంటే భారత్కు ఒక పెద్ద షాక్, అది పెద్ద షాక్ ఇచ్చినట్టేనండి. ఈ విషయం చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్తో అది ఒక నాటో ఏర్పాటు చేస్తుంది. అంటే నాటో అంటే ఏంటండి, నాటోలో ఆర్టికల్ 4 అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం నాటో దేశాల మీద 32 దేశాల మీద రష్యాలు అటాక్ చేస్తే అది ఏ దేశం మీద అటాక్ చేసినా మొత్తం నాటో మీద అటాక్ చేసినట్టు అన్నీ కలిసి రష్యాని అటాక్ చేస్తాయి. ఈ విధంగా ఈరోజు ముస్లిం నాటో అనేది ఒకటి ఫామ్ చేస్తుంది పాకిస్తాన్. ఎందుకంటే ఆ దేశాల్లో పాకిస్తాన్కి మాత్రమే అణుబాంబు ఉంది కాబట్టి అక్కడ చాలా కీలక పాత్ర పాకిస్తాన్ పోషిస్తుంది. ఇప్పుడు 57 దేశాలు ఒక నాటో దేశంగా ఏర్పడి 57 దేశాల్లో ఏ దేశాన్ని అటాక్ చేసినా, ఎవరు వచ్చి అటాక్ చేసినా అన్నీ కలిసి అటాక్ చేయబోతాయి. ఈరోజు మనం పాకిస్తాన్ అటాక్ చేస్తే, ఆ తీవ్రవాద దాడి ఎప్పుడైనా జరిగితే మనం అటాక్ చేస్తే 57 ముస్లిం దేశాలు ఇండియా మీద అటాక్ వస్తాయి. మరి ఇది చాలా పెద్ద ప్రమాదం కాదండి. అందుకనే మిలిటరీ డీల్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఆ దేశ బలాలు దాని యొక్క మిలిటరీ డీల్స్ మీద, అలయన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యుద్ధం అనేది చాలా ప్రమాదంగా మారబోతుంది ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్తో యుద్ధం. కాబట్టి పాకిస్తాన్ చేసిన అతిపెద్ద కుట్ర ఇది. కాబట్టి దీన్ని ఎలా నిరోధించాలి, అది ఒకటి. 2, సౌదీ అరేబియాతో ఆల్రెడీ డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే సౌదీ అరేబియా తన ఆయిల్, ఎనర్జీ వచ్చిన నిధులన్నిటిని, అటు F-35 ఫైటర్స్ కూడా ఉన్నాయండి ఇప్పటికే. దాని ఏది మన ఆఫ్ఘన్ ఇది సౌదీ అరేబియా దగ్గర. సౌదీ అరేబియా ఎనర్జీ